బిగ్ బాస్ హౌస్ బ్రాతల హౌస్ కాదురా, బాతు బచ్చాలారా. బాతు బచ్చాలారా అంటే ఇది బూత్ కాదు, నాకు బూతులు రావు కాబట్టి ఈ బాతు బచ్చాలారా అని పదం ఉపయోగించని వాడుకోండి, తీసుకోండి. ఎవరు బ్రాతల హౌస్ అన్నారు. అసలు నేను ఇందులో భగవద్గీతను చూసాను. ఒక్క విషయం, నేను ఆడే మాటకి మీకు మండుతుంది కదా, మొత్తం ప్రోగ్రాం చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ప్లీజ్. నేను చెప్పే ప్రోగ్రాం మొత్తం చూసిన తర్వాత మీకు సముచితం అనిపిస్తే సముచితమైనది, కాదనిపిస్తే సముచితం కానిది కామెంట్ మీరు చేయండి. మొత్తం ప్రోగ్రామ్ చూసిన తర్వాత సగం ప్రోగ్రామ్ చూసో ఎఫ్ఎఫ్ లో చూసుకున్నాం 1 minute దాటిన తర్వాత కామెంట్ చేస్తే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అని అంటారు. హాఫ్ నాలెడ్జ్ వద్దు, ఫుల్ నాలెడ్జ్ అని కామెంట్ చేయండి. అరే నువ్వెవరు బై ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడానికి? క్షమించండి, మీ దగ్గర లేనిది నా దగ్గర ఉందనుకోండి, స్వీకరించండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అనుకోండి, ఒక ఫోన్ చేయండి, ఒక కామెంట్, మంచి కామెంట్ రాయండి. మీ అమ్మ నాన్నగారు నేర్పిన సంస్కారంతో, అలాంటి పదజాలంతో, మీ అమ్మ నాన్నగారు ఇంట్లో ఉపయోగించుకున్న పదజాలంతో, మీ అమ్మగారు పక్కింటి ఆయనకి ఉపయోగించే పదజాలంతో, మీ నాన్నగారు ఒక పక్కింటి స్త్రీలకు ఉపయోగించే పదజాలాలతో, అంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు ఎలా మాట్లాడుకుంటారో అవి మీకు నేర్పుతారు కదా, అలాంటి నేర్పే పదజాలాలతో. ఎందుకంటే మీరు ఇచ్చే పదజాలానికి నేనేమీ అనుకోను. ఎందుకంటే చాలా మంది అంటారు, కొంతమంది ఉపయోగించే పదాలు ఎలా ఉంటాయండి, తప్పులేదు. వాళ్ళ ఇళ్లల్లో మాట్లాడుకునే మాటలు, వాళ్ళ అమ్మ నాన్నగారు పలకల మీద నేర్పే మాటలు వాళ్ళ సమాజంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి అంత సంస్కారవంతంగా మీరు మాట్లాడండి, కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, నేను చెప్పే దాంట్లోని విషయం ఉన్నట్లయితే స్వీకరించండి, లేదు నా విషయం తప్పు అయినట్లయితే ఫోన్ చేయండి, కామెంట్ చేయండి, నా తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను నిరంతర విద్యార్థిని, నా తప్పును సరిదిద్దుకుంటూ వస్తున్నాను కాబట్టి, నిరంతర విద్యార్థిని కాబట్టి బిగ్ బాస్ అని నేను చూస్తున్నాను. ఎందుకు అంటే బిగ్ బాస్ లో కూడా నేను తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకునే విషయాలు 10 మందికి తెలియపరచాలనుకుంటే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి ఒక్కడికి బిగ్ బాస్ హౌస్ అంటే దుమ్మెత్తిపోయడం అనేది మొదలైంది. అసలు నేనెందుకు వెనకేసుకొస్తున్నాను, నాకు దీనికి సంబంధం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. అసలు నేను ఇక్కడ రివ్యూ చెప్పడం కూడా మీరు ఎందుకు సార్ రివ్యూ చెప్తున్నారు, ఎడ్యుకేటెడ్ చదువుకునే వ్యక్తి మీరు, వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మీరు రివ్యూలు ఇవ్వడం ఏంటి సార్ ఇక్కడ అని మరి కొంతమంది నాకు అంటున్నారు. వాళ్ళని తప్పు కదా నేను అనట్లేదు, కానీ ఇక్కడ నేను చెప్పాల్సిన ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే ఒక మంచి దుర్మార్గుడు దురాగతం కన్నా మంచివాడు మౌనం చాలా ప్రమాదకరమైంది. అలాగా కొన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా నేను వాటిని, నా విద్యని నాలోనే దాచుకొని ఒంటరిగా కూర్చుంటే అది కరెక్ట్ కాదు. నేను తెలియపరచాలి. అసలు ఏం తెలియపరచాలి? బిగ్ బాస్ లో మీరు బ్రోతల హౌస్ అని చూశారు అంటే యద్భావం తద్భావం, మీ కంటికి అది కనిపించింది. అలాగా అందులో ఏమి లేదు. అక్కడ నాకేం కనిపించింది తెలుసా? బిగ్ బాస్ హౌస్ లో భగవద్గీత కనిపించింది, ఒక కురుక్షేత్రం కనిపించింది. అందులో ఉన్న వాళ్ళు ఒక అర్జునుడు, దుర్యోధనుడు, దుశ్యోధనుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, కర్ణుడు, భీష్ముడు ఇలా కనిపించారు. నాగార్జున గారిలో ఒక కృష్ణుడు అంశ కనిపించింది. బిగ్ బాస్ ఒక పరమాత్మ. ఎస్, అయితే పరమాత్మ ఏంటి సార్, ఇందులో దేవుడు ఏంటి మీరు చూసారు? ఎస్, దేవుణ్ణి ప్రతి చోట నువ్వు చూడు, ప్రతి చోట నువ్వు చూడగలగాలి. నువ్వు ఆడిన ఆటలో ఉన్నాడు, మాట్లాడిన మాటలో ఉన్నాడు, నడిచిన బాటలో ఉన్నాడు, నువ్వు తలదాచుకునే బిగ్ బాస్ కోటలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ ఒంటిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. పనే దైవం అనుకున్నవాడు ప్రతి చోట దేవుని చూడగలడు. దుమ్మెత్తి పోయాలనుకున్నవాడు అమ్మలో కూడాను భూతుని చూడగలడు. ఒక విషయం అండి నేను చెప్తున్నాను ఇక్కడ, నేను ఇక్కడ బిగ్ బాస్ కి భగవద్గీతకి ఏంటి సంబంధం అంటే, భగవద్గీత అనేది పుక్కిట పురాణం కాదండి. భగవద్గీత అనేది ఒక సోషియాలజీ. భగవద్గీత అనేది ఒక సామాజిక శాస్త్రం. నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఏది తినకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బంధుత్వం ఏర్పరచుకోవాలి, ఎలా యుద్ధాన్ని చేయాలి, ఇట్లాంటివన్నీ తెలియపరిచిందే భగవద్గీత. సో యుద్ధంలోని భగవద్గీత ఉపయోగించారంటే, ఎస్, యుద్ధం అంటే కేవలం కురుక్షేత్రం మాత్రమే కాదండి. మనం చేసే ప్రతి పని యుద్ధం. మనం చదువుకోవడానికి చేస్తాం యుద్ధం, బతకడానికి చేస్తాం యుద్ధం, తినడానికి చేస్తాం యుద్ధం, ప్రేమించడానికి చేస్తాం యుద్ధం, ప్రేమ నిలబెట్టుకోవడానికి చేస్తాం యుద్ధం, పెళ్లి చేసుకోవడానికి చేస్తాం యుద్ధం, ఇద్దరు వ్యక్తులు కలవడానికి చేస్తాం యుద్ధం, స్నేహం కోసం చేస్తాం యుద్ధం, విడిపోవడానికి చేస్తాం యుద్ధం, పిల్లల్ని కనడం కోసం కూడా చేస్తాం యుద్ధం. యుద్ధం అనేది ప్రతి చోట ఉంటుంది. దానికి సిద్ధం అనుకునే వాడికి ఓటమి గెలుపులు కామన్. ఓడిపోయినంత మాత్రాన బాధపడడం, గెలిచినంత మాత్రాన ఓహో అని భుజాలు గజాలు చేసి ఎగరడం అనేది కాదు ఇక్కడ అనేది తెలియపరుస్తుంది బిగ్ బాస్ హౌస్. ఈ రోజు ఓడలుగా ఉన్నది రేపు బల్లుగా మారుతున్నాయి, బల్లుగా ఉన్నది ఓడలుగా మారుతున్నాయి అని చెప్పేది కూడా బిగ్ బాస్ హౌస్. నువ్వు ఎలా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటావు, ఎలా మాట్లాడితే కరెక్ట్ గా ఉండవు, ఎలా నడుచుకుంటూ బాగుంటావు, ఎలా నడుచుకోకపోతే బాగుంటావు అని తెలియపరిచేది బిగ్ బాస్ హౌస్. ప్రతి శనివారం నాగార్జున గారు వచ్చి తీసుకునే క్లాస్ లో ఉంటుంది భగవద్గీత. ఏంటి నాగార్జున గారు చెప్పే దాంట్లో భగవద్గీత ఏంటండి? అరే వీడికి పిచ్చి ముదిరిపోయిందిరా భయం. ఎస్,
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణతో చెప్తాను వినండి. మొన్న శనివారం ఒక్క ప్రోగ్రామ్ తీసుకుందాం సార్. ఒక్క ప్రోగ్రామ్ తీసుకొని మొత్తం ప్రోగ్రామ్కి అప్లై చేసుకుని, అంటే 9 సీజన్స్ కి 70 ప్రోగ్రాంలకి మొట్టమొదట ఇమాన్యులు భరణి గారు యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నారు, భరణి గారు ఎందుకు మీరు అవుట్ అయిపోతున్నారు, ఇమాన్యుల్ నువ్వెందుకు ఆ పక్కన వాడి కోసం సహకరించావు రాము కోసం అని అంటే వాళ్ళ ఆని మాటలు ఏమన్నారు, వాళ్ళ మీద తప్పట్టట్లేదు, ఇమాన్యుల్ గారి మీద తప్పట్టట్లేదు, భరణి గారి మీద తప్పట్టలేదు, వాళ్ళు కృష్ణుడితో అర్జునుడు మాట్లాడినట్టు అన్నారు. అరే నా వాళ్ళందరినీ చూస్తుంటే నాకు వాళ్ళతో యుద్ధం చేయబుద్ధి వేయట్లేదు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళతో నేను అందరు ఇక్కడ ఒకలాగా ఉన్నాం కదా. దీన్నే భగవద్గీతలో అర్జునుడు 1వ అధ్యాయం 31వ శ్లోకంలో ఉందండి. మీకు అది చూస్తే అర్థమవుతుంది. నిమిత్తానికి పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజమాహవే. అంటే ఓ కృష్ణ, అంత అశుభకరమే నాకు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువుల్ని చంపుకోవడం వల్ల మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. అందరూ సొంత వారే, వీళ్ళతో ఆడడం నాకు కొంచెం దినిగా ఉంటుంది. నాగార్జున గారు కృష్ణుడిలాగా నెక్స్ట్ అన్నారు. నెక్స్ట్ అని వెంటనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కింబుగై జీవితేనవా. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మనకి ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాలతో కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? ఇది కదా అర్జునుడు అన్నమాట, అదే కదా యమన్యులు అనే మాట, అదే కదా భరణి గారు అనే మాట. అందరూ మన వాళ్ళే, వాళ్ళతో ఆడడం ఆ టైపులో కదా మాట. వాళ్ళు కాదు ఇంకొకరు కాదు ఇంకొక ఎపిసోడ్ లో అందరూ మన వాళ్ళే సార్, వాళ్ళతో గెలవాలంటే. అందుకనే నా బాస్కెట్ లో బొమ్మలన్నీ ఇచ్చాను సార్, ఆమె మనామే సార్ అని రాము అన్నాడు. మనామే సార్, అందుకే మేమిద్దరం ఒక మాట అనుకున్నాం సార్. నాగార్జున గారు ఒక మాట అన్నారు, మీరు మీ ఆట గురించి ఆలోచించండి, త్యాగాలు వద్దు, అవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడవు. అయినా మీరెంత జ్ఞానంలో మీకెందుకు ఇలాంటి ఆలోచన దాపరించింది? ఇది కాదు కదా మీకు ఆలోచన దాపరించింది. ఇదే కదండి కృష్ణుడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో అన్నాడు. వాళ్ళందరూ మా మామలు బావమరుదులు అందరూ ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయడం అంటే కృష్ణుడు ఒకటే అన్నాడు, అశోచ్య నన్ను శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంచ నాను శోచంతి పండిత. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపతగిన వాడి కోసం శోకిస్తున్నావు. ప్రాణాలు పోయిన వాడి గురించి గాని బ్రతికున్న వాడి గురించి గాని పండితులు ఎవరు శోకింపరు. దీన్ని అప్లై చేయండి. దగ్గర ప్రాణాలు అంటే ఇక్కడ ఏంటంటే, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారి గురించి గాని ఓడిపోయాక వెళ్ళిపోయిన వారి గురించి గాని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు ఆలోచించకూడదు. ఇక్కడ ఆట కోసం వచ్చాం, ఇక్కడ ఉన్నవారి కోసం, వెళ్ళిపోయిన వారి కోసం, రావాల్సిన వారి కోసం, వీళ్ళు కడల్లో నాతో ఉండాలనుకొని ఇలాంటి వాటికి అంటే అశోచ్య నన్నో శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంచ నాను శోచంతి పండిత. పండితులు ఎవరు ఇలా ఆలోచించరు. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు, ఆయన తెలుగులో చెప్పారు, నేను సంస్కృతంలో చెప్పాను. ఎందుకు? భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు యాజరీతికి చెప్పారు లేదా? అంటే యుద్ధం అనేది ఇది రణరంగం, చదరంగం కాదు. ఈ రణరంగంలో కృష్ణుడు ఏం చెప్పాడు అదే కదా పలుకుతున్నాడు ఇక్కడ. మిగతా అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి కృష్ణుడు ఎలా చెప్తున్నారు, మన నాగార్జున గారు అదే కదా చెప్తున్నారు. అదెందుకు మీరు చూడట్లేదు? అందులోని దాన్ని మీకు చూడడానికి వల్ల కావట్లేదు. నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచవిస్ భవిష్యామి సర్వే వైమతః పరం. అంటే నత్వే వాహం జాతునాసం అంటే నీవు కాని నేను కాని ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు, ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. అంటే నువ్వు లేకపోతే ఈ బిగ్ హౌస్ లేదు, నువ్వు లేకుండా ఇది నడవలేదని లేదు, నువ్వు భవిష్యత్తులో ఉండకపోయినా ఇది ఉంటది, నువ్వు నేను భవిష్యత్తులో ఉండవని లేదు, మళ్ళీ మనం రావచ్చు ఇక్కడికి. సేమ్ బిగ్ బాస్ హౌస్ ను ఒక భూమిలో తీసుకోండి. కృష్ణుడు చెప్పిన ఈ భూమి నుండి అంత ముందు నువ్వు పుట్టేవు, ఇప్పుడు అలాగే బిగ్ బాస్ హౌస్ ముందు నువ్వు బయట ఉన్నావు, బయట మీ అందరూ కలిసి తిరిగారు, మళ్ళీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ తర్వాత విడిపోయినంత మాత్రం మళ్ళీ కలవరని కాదు, భవిష్యత్తులో మళ్ళీ ఇంకో చోట కలుస్తారు. ఇదే కదా దాని అర్థం. 2వ అధ్యాయం 12వ శ్లోకం ఇదే కదా అక్కడ వచ్చింది. శనివారం ఎపిసోడ్ లో వచ్చింది. అన్ని నేను ఒక శనివారం ఎపిసోడ్ లో చూపిస్తున్నాను చూడండి భగవద్గీతను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ సోమను, ఫ్లోరా, హరీష్ వీళ్ళు ఓడిపోయామని బాధపడుతుంటారు. హరీష్ కూడా మూల కూర్చొని మన భరణి గారు గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఎందుకంటే ఓడించారు. ఓడిస్తారండి, ఓడినంత మాత్రం మనిషి సుమన్ ఎందుకు ఆడట్లేదు, ఓడిపోతున్నాను, కొట్టేస్తున్నారు వాళ్ళు, నాకు గిల్లేస్తున్నారు, రక్కేస్తున్నారు అని బ్రహ్మానందం అన్నాడు. కొడుతున్నారండి అన్నట్టు సుమన్ ఒక చోట అన్నారు కదా, వాళ్ళు తోసేస్తున్నారమ్మా, కొట్టేస్తున్నారమ్మా అన్నట్టు అన్నారు. కాదక్కడ జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పడం, మరణించిన వాడికి మరుజన్మ తప్పదు, అనివార్యమైన వాటి కోసం దుఃఖింపు తగ్గడం ఎందుకయ్యా? ఇదే కదా చెప్పింది, నువ్వు శోకిస్తుందో శోకించొద్దని. అంటే పుట్టినవాడు గిట్టినవాడికి ఇక్కడ మార్చుకోండి. ఓడినవాడు గెలవక తప్పదు, గెలిచిన వాడు ఓడక తప్పదు. అనివార్యమైన ఈ గెలుపు ఓటల కోసం ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? శత్రువులను ఎందుకు పెంచుకుంటున్నావు? నీ ఆట నువ్వు ఆడయ్యా. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు అక్కడ. శనివారం ఎపిసోడ్ ఒకసారి వేసుకొని చూడండి.
ప్రతి ఆటలోనే ఇమాన్యుల్ ఓడిపోయాడండి, ఏ ఆటలో గెలవలేదండి. కానీ తను యుద్ధం చేస్తూనే ఉన్నాడండి. నువ్వు యుద్ధం చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం కోసం ఆలోచించుకో. కర్మణ్యే వాదికారిస్తే మఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగాస్త కర్మని. నీ పని కోసం నువ్వు ఆలోచించు, నీ కర్తవ్యం నిర్వర్తించు, ఫలితం కోసం ఆలోచించుకో. ఫలితం అనేది దానంతట వస్తుంది. ఆ ఫలితం వచ్చినంత మాత్రాన నువ్వే నీ వల్లే గెలిచేసావు అనుకోకు, అలాగని చెప్పేసి నీ వల్ల ఓడిపోయింది అనుకోకు, దానికి నేనే కారణం అనుకోకు. నీ పని నువ్వు వాడు, నీ ఆట నువ్వు వాడు. ఇదే కదా చెప్పారు నాగార్జున గారు. ఒకసారి శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ చూడండి సార్, చూడండి. నేను ఒకే ఎపిసోడ్ లో చెప్తున్నాను. ఇది ఎక్కడ ఉంది తెలుసా? 2వ అధ్యాయం 47వ శ్లోకం. తర్వాత ఇదే విధంగా మనీష్ ఓడిపోయాడు. అంటే ఓడిపోయాడు అంటే చనిపోయాడు కాదు, అక్కడ ఆ విధంగా వెళ్ళిపోయాడు. అంటే ఈ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు, ఈ లోకం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇది అనుకోండి. వెళ్తూ ఒక మాట అన్నాడు, నేను వెళ్తూ కూడా యుద్ధం చేసి వీరోచితంగా బయటకు వచ్చాను సార్, కాబట్టి నాకు పేరు ఉంది సార్. ఏ ఆట లేకుండా బయటకు వస్తే నా పేరు పోయిను, బదనమైను. నేను ఓడినా సరే యుద్ధం చేసి బయటకు వచ్చాను సార్. నిజంగా మనీష్ చేసింది కరెక్ట్. అభిమన్యుడు లాగా ఒక యుద్ధానికి వచ్చాడు అభిమన్యుడు, కొంతవరకు ఉన్నాడు. అభిమన్యుడు తన పని అయిపోయి వెళ్ళిపోయాడు. సేమ్ అభిమన్యుడు లాగే వచ్చాడు ఇక్కడికి. తను ఎంతవరకు ఉండాలో తను అంతవరకు ఉన్నాడు. 2 వారాలు ఎంటర్టైన్ చేశాడు, చేయవలసిన పని చేశాడు. తనకు అర్థం అయిపోయింది, వెళ్ళిపోయారు. నాగార్జున గారు తను పంపించారు, అభిమన్యుడిని పంపించినట్టు కృష్ణుడు. అదే విధంగా నీ పని అయిపోయింది బిడ్డ, నువ్వు వెళ్ళిపోవచ్చు అని పంపించారు. అతను అందుకే అన్నారు. అతను అనేది ఎక్కడ ఉంది, అక్కడ 2వ అధ్యాయం 37వ శ్లోకం తీయండి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేసి నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొందితే స్వర్గంకు పోయిదువు, లేక విజయుడివై ఈ భూమండలపై రాజ్యం అనిపిస్తావు. కావున కృత నిశ్చుడివై లెమ్ము, ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి సిద్ధం కమ్ము. అగ్ని పరీక్షలో గెలిచిన తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఏ రాజ్యానికి? బిగ్ బాస్ రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ ఓడిపోయాడు. అంటే గెలిచిన తర్వాత రాజ్యానికి వచ్చాడు, ఓడిన తర్వాత ఏమయ్యాడు? వీరమరణం పొందాడు అన్నట్టు అతను వీరుడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఒక గుర్తింపుతో వెళ్ళాడు. స్వర్గం, వీర స్వర్గం అన్నట్టు. స్వర్గం అంటే ఏంటి? బిగ్ బాస్ కంటెస్టెంట్ మనీష్. అంతకుముందు అతను చార్టెడ్ అకౌంటెంట్ అవని, ఫోర్బ్స్ 30 అవని ఎవరికి తెలియదు. ఫోర్బ్స్ 30లో ఉన్నాడు కానీ చార్టెడ్ అకౌంటెంట్ నిజంగా చాలా మందికి బయట ప్రపంచానికి తెలియదు, ఆయన ప్రపంచానికి తప్ప. ఈ రోజు మర్యాద మనీష్ అంటే మర్యాద పూర్వకంగా అందరికీ తెలుసు. అది వీరమరణం పొందాడు అన్నట్టు బిగ్ బాస్ లోని వీరోచితంగా పోరాడి అభిమన్యుడు లేక పద్మవ్యూహంలో చిక్కించి తను బయట పంపించారు. అబ్బా, ఎంత చక్కగా వస్తుంది నాకు. నిజంగా కామెడీగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను, లోపల చాలా విషయాన్ని వ్యక్తీకరించి నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు పసిగడితే బిగ్ బాస్ హౌస్ బ్రాతల్ హౌస్ కాదు. బిగ్ బాస్ హౌస్ లో మీరు చూస్తే అందులో ఒక భగవద్గీతను మీరు చూస్తారు, కురుక్షేత్రాన్ని మీరు చూస్తారు. సిగ్గుపడాలండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు బురద చల్లుతున్నారు. అలాంటి కార్యక్రమాలు మనం చేయలేము. లాభాపేక్ష నాగార్జున గారికి ఉంది, లాభాపేక్ష లేనిది ఏదీ లేదు. నీ కొడుకు భవిష్యత్తులో నీకు ఉపయోగపడ్డు, నరకం చూపిస్తున్నా నువ్వు అప్పుడే నీ కొడుకుని చదివించవు. నా కొడుకు డాక్టర్ అయితే నన్ను బాగా చూసుకుంటాడు, నా కొడుకు ఇంజనీర్ అయితే నన్ను బాగా చూసుకుంటాడు అనే కదా. అక్కడ కూడా లాభమే కదా. లాభం లేక ఏం జరుగుతుందండి చెప్పండి? పక్కింటోడు కొడుకు చదివిస్తావా? లాభం లేదు, నీ కొడుకు కాబట్టి. అందరూ వాళ్ళే ఎదుగుతున్నారు. నిజమే, నీ కొడుకుని, నీ మంచి టాలెంటెడ్ పర్సన్, నీ ఆస్తిని నాకు పెడతావా? పెట్టమని నేను అంటాం లేదు, పెట్టమని. నా నాన్నగారు నీ కొడుకు పెట్టరు. ఎవరు తండ్రి వాళ్ళ కొడుకులు పెడతారు. ఇట్స్ ఇనఫ్. ఓకే, ఆ తర్వాత కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇందులో ఓడిపోయారు. ఓడిపోతుంటే చాలా మంది బాధపడుతున్నారు. ఇందాక అన్నారు, ఓడిపోయినంత మాత్రం బాధపడకు, గెలిచినంత మాత్రం విర్రవీగకు. గెలిచిన వారు మేము ఈ రోజు హౌస్ లోని ఓనర్స్ గా ఉన్నామని విర్రవీగారు. ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు టెనెంట్స్ గా అయ్యారు. టెనెంట్స్ గా ఉన్నాను, ఓనర్లు అయ్యారు. అయితే టెనెంట్స్ గా ఉన్నప్పుడు కూడా ఈ సెలబ్రిటీలు బాధపడలేదు. ఓనర్స్ అయినప్పుడు కూడాను ఓహో ఆహారం ఉత్సాహం పొందలేదు. దట్ ఈస్ సెలబ్రిటీ నిండాకు. వాళ్ళ కోసం ఒక పద్యం ఉంది, 2వ అధ్యాయం 56వ శ్లోకం. అలాంటి వాళ్ళ కోసం ఉంది. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధో స్థిత ధీర మునిరుచ్యతే. దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు, రాగము, ద్వేషము, అనురాగము, ప్రేమ, మమకారం ఇలాంటివన్నీ లేని వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. స్థిత ప్రజ్ఞత నువ్వు ఉండు, స్థిత ప్రజ్ఞత నీకు కావాలి. అంటే ఈ రోజు గెలిచాను కదా అని ఓహో ఆహా అండం, ఓడిపోయానని బాధపడడం ఇక్కడ వద్దు. హరీష్ గారికి అదే కదా చెప్పారు నాగార్జున గారు, నువ్వు ఆట ఆడయ్యా, నువ్వు అలా మూల కూర్చోకయ్యా. నిజమే, ప్రపంచం మొత్తం నన్ను ముద్రేసి ఈ ప్రపంచం ముద్రేసినంత ప్రపంచం చూస్తూనే ఉంది, ఎవరేంటో తెలుస్తుంది. నీ పని నువ్వు కానివ్వు అర్జున, నీ గాంధీవం సంధించు. ఇదే కదా కృష్ణుడు చెప్పింది అక్కడ, ఇదే కదా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఇదే కదా నాగార్జున గారు చెప్పారు. చూడండి, సోషియాలజీ మనకు అడుగడుగునా వస్తుంది. భగవద్గీత నేను అది చూసి, అంటే నీకు భగవద్గీత వస్తే నువ్వు అందులో భగవద్గీతను చూస్తావు. నీకు వచ్చేసి రంకు బొంకు అనేది నీకుంటే వాటినే నువ్వు అందులో చూస్తావు. అంటే ఈ మాటలు మీరు ఉపయోగిస్తున్నారు. ఈ బొంకుడం, రంకడం ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ మీ మైండ్ లో ఉంటే అవే మీరు చూస్తారు సార్. యద్భావం తద్భవతి. మీ మైండ్ లో ఏముందో అక్కడ ప్రస్ఫుటనం అవుతుంటది. ఈ వాస్తవం అండి. ప్రియా రీతుకు క్లాస్ స్పీకర్ అండి.
ఎందుకని క్లాస్ స్పీకర్ అక్కడ? వాళ్ళకి ఒక విషయం గెలవాలనే పట్టు, అది ఎలాగైనా గెలవాలి, ఆ గెలుపు మీద కోరిక, దానిపై మమకారం, ఒక వ్యక్తులపై మమకారం, అది వ్యామోహంగా మారింది. ఆ వ్యామోహంగా మారి ఎదురు వ్యక్తులపై క్రోధాన్ని పెంచింది. ఆ క్రోధం అనేది వీళ్ళు బుద్ధి నశించేలా చేసింది. గెట్అవుట్ 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 అని చెప్పేసి భరణి గారిని పంపించింది. అదే విధంగా వచ్చేసి సుమన్ శెట్టిని కూడాను కొట్టకన్నా కొట్టేమని చెప్పి సుమన్ శెట్టిని అవుట్ అని చెప్పేసి తన కెప్టెన్ కాకుండా చేసింది ప్రియా తాలూకా లక్ష్యం. అంటే వాళ్ళకి ధ్యాస ఎలాగైనా గెలాలి, మా టీమే గెలాలి, మా మనిషే గెలాలి, మా మనిషే గెలాలనేది రీతుకి, నా టీమే గెలాలనేది ప్రియాకి. అంటే ఒక విషయంపై బాగా కాన్సన్ట్రేషన్ తో, దీనికోసమే 2వ అధ్యాయం 62వ శ్లోకంలో ఉందండి. అది ఏంటి తెలుసా? చదివితే తెలుస్తుంది. జాయతో విషయాన్ పుంసః సంగాస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో ఉపజాయతే, క్రోధో ఉద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి భ్రంశః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2వ అధ్యాయం 62వ శ్లోకం 63వ శ్లోకంలో ఉంది. అంటే ఒక ధ్యాస, ఒక వ్యక్తిపై ధ్యాయతో విషయాన్ పుంస, ఒక పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఒక దానిపై ధ్యాస పెరిగితే సంగాస్తేషు ఉపజాయతే, ఆసక్తి పెరుగుతుంది. సంగా సంజాయతే కామః, ఆ ఆసక్తి కామం వైపు, కోరికల వైపు తీసుకెళ్తాయి. కామం వైపు తీసుకెళ్తాయి అంటే కోరికల వైపు. కామాత్ క్రోధాభిజాయితే, కామం క్రోధం అంటే కోపాన్ని పెంచుతుంది, ఎలాగైనా ఏదైనా సాధించాలి. క్రోధోద్భవ సమ్మోహ, ఆ క్రోధం సమ్మోహం వ్యామోహాన్ని పెంచుతుంది. నువ్వే గెలాలి, మనమే గెలాలి, దానిపై వ్యామోహాన్ని. సమ్మోహ స్మృతి భ్రంశ, ఆ వ్యామోహంతో మతి భ్రమిస్తుంది. స్మృతి భ్రంశాది బుద్ధి నశం, మతి భ్రమించాక బుద్ధి నశించి తప్పుడు దారిలోకి వెళ్ళి తప్పుడు వ్యక్తులకి గెలిపించి వీళ్ళే గెలిచారని చెప్పి నిజమైన వ్యక్తులకు బయటికి పంపించి మనం బుద్ధి నాశాత్ ప్రణస్థితి అంటే బుద్ధి నశించేవాడు పతనం వైపు వెళ్తాడు. అందుకే నా బుద్ధి నశించింది కాబట్టి రీతు ప్రియ పతనం వైపు వెళ్ళి వాళ్ళు పతనం చెందడమే, ఈ ఎపిసోడ్ వాళ్ళ పతనం చెందడమే కాకుండా ఒక సుమన్ శెట్టిని అన్యాయంగా ఓడించారు. అదే విధంగా మన డెమాన్ పవన్ పతనానికి చెందడానికి కారణం అయ్యాడు. కళ్యాణ్ అనే వ్యక్తి ఎటు కాకుండా 2 చేతులు పట్టుకున్నా ఊరుకున్నా అతను కూడాను అదే గెలాలి, నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటూ బాగును ఒక ధ్యాసపై పెట్టుకుని అక్కడ ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఏంటి, పతనం అంటే జీవితంలోనే పతనం అని కాదండి, అక్కడ పర్టికులర్ ఆ టాస్క్ లో పతనం చెందారు కదా. ఇది అప్లై చేసుకుంటే జీవితానికి. ఇక్కడ ఎన్ని విషయాలు మనకి ఇక్కడ ఒకే ఎపిసోడ్ లో భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు మనకు చెప్తున్నాయి. దీనికి వచ్చినప్పటికీ శ్రేయ వెనక్కి వచ్చి అది కాదండి, అసలు విషయం ఏంటంటే అని ప్రతిదానికి తగుదనమ్మా అని ముందుకు వస్తుంది. పక్కోడు నీ ఆట నువ్వు వాడట్లేదు, పక్కోడు ఆట ఆడుతున్నావు. నాగార్జున గారు క్లాస్ స్పీకర్ ఏమని పీకారు, నీ ఆట నువ్వు వాడు, పక్కోడు ఆట నీది కాదు. నీదు సమయం నొక్కులు ఎందుకు, పక్కోళ్ళ గురించి నీకు వద్దు. వాడు మాట్లాడుతున్నా, నీ పని నువ్వు చేయి, నువ్వు చేసిన పనిలోనే నీకు ధర్మం ఉంటుంది. నీ చేసిన పనిలో తప్పైనా పర్వాలేదు, పక్కోడి పని ఒప్పైనా సరే అది నీకు వద్దు అని చెప్పాడు. ఇదే 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఉందండి. శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ సునిశ్చితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మమే నిర్వర్తించడమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించడం మంచిదే, కానీ ఇతర మార్గంలో ఇతర ధర్మం అనుసరించడం ప్రమాదకరమైనది. శ్రీజాకి చెప్పాడు కదా, నీ ధర్మం అంటే నీ పని నువ్వు చెయ్యి, అది తప్పుగా అయినా సరే పర్వాలేదు, నీ ధర్మంలో నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, తప్పులేదు. నీ ధర్మంలో నీ ఆటలో నువ్వు ఫెయిల్ అవు, పక్కన ఆట ఆడి గెలిచినా సరే అది నీది కాదు, నీకు ప్రమాదకరమైనది. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు. ఎందుకు ఈ శ్లోకాన్ని అక్కడ మీరు ఎందుకు చూడట్లేదు? ఎందుకంటే భగవద్గీతను మీరు చూడట్లేదు, మీరు చూస్తున్నవి వేరే ఛానల్స్ చూస్తారు, ట్రిప్లెక్స్ ఛానల్స్. అందుకే అక్కడ అవే చూస్తారు. సంస్కారవంతమైనది ట్రిప్లెక్స్ అన్నట్టు మీరు అవే చూస్తారు. కుసంస్కారమైనది సంస్కారవంతంగా భగవద్గీతను రామాయణ చదివి ప్రతి దాంట్లో మీరు దేవుణ్ణి చూడగలరండి. అదే విధంగా మరి అక్కడ అన్నారు, సార్ ఇక్కడ అంతా తప్పులు ఆడుతున్నారు కదా, తప్పులు గెలిచి మరి సమాజం ఎలాగుంది, సమాజం ఎలాగ, చాలా మంది అన్నారు సమాజం ఎలాగుంటే మనం అలాగే ఉండాలి. పైన ఉన్నారు సార్ చూస్తున్నాడు. 4వ అధ్యాయం 7వ శ్లోకం 8వ శ్లోకం 2 శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నెక్స్ట్ శ్లోకం 8ది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం ప్రబలనో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. ఎప్పుడైతే ఇక్కడ ఆటలు తప్పుగా మాట్లాడతారో, ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారో, ప్రతి శనివారం నన్ను నేను హోస్ట్ గా వస్తాను, అప్లై చేసుకోండి అయ్యా. పోస్ట్ గా వచ్చిన నాగార్జున ఏమన్నారు, ధర్మాత్మలను కాపాడడానికి, దుష్టులను నిర్మించడానికి మరియు ధర్మ సూత్రాలను తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగనందు ఆచరిస్తాను. ప్రతి శనివారం కూడా నేను వస్తాను. ఎందుకు వస్తాను? దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి. ప్రతి శనివారం వస్తారు, ఆదివారం సరికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మళ్ళీ దాన్ని లైన్ లో పెట్టి వెళ్ళిపోతుంటారు. అంటే
మనం దేవుడు అనేవాడు అతనే. దేవుడిని ప్రతి చోట చూడండి అయ్యా, ప్రతి మాటలో చూడండి అయ్యా, ప్రతి పుస్తకంలో చూడండి అయ్యా, ప్రతి జంతువులో చూడండి అయ్యా. దానికోసమే ఇక్కడ ఒకటన్నారు 5వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో ఉందండి. ఎంత క్లియర్ గా ఉంటదంటే దేవుణ్ణి ఎక్కడెక్కడ చూడొచ్చు తెలుసా? విద్యా వ్యసన సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశ్చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువతలో ఓ బ్రాహ్మణుణ్ణి, అంటే చదువుకున్న వ్యక్తిని. బ్రాహ్మణుడు మళ్ళీ కులం అనుకోగలరు మీరు. బ్రాహ్మణుడు అంటే అది కులం కాదండి, ఆ తర్వాత నుండి వచ్చింది అది. బ్రాహ్మణుడు ఒక చదువుకుని బ్రహ్మ జ్ఞానం కలిగిన వారు. బ్రాహ్మణుణ్ణి, ఓ ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని, ఒక చండాలుని సమదృష్టితో చూస్తారు. నిజమైన చదువుకున్న వ్యక్తిని ఒక చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడిని చండాలుడు అంటాడు. చండాలుడు అంటే సపరేట్ గా ఏదో కులం ఉంది హింసి అనుకుంటారు. కులం లేదండి. చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడు చండాలుడు అని. కుక్క మాంసం తినేవాళ్ళని, ఏనుగుని అందరినీ సమదృష్టితో చూస్తారు. ప్రతి చోట నువ్వు దేవుని చూడగలవు. ఏనుగులో చూడగలవు, కుక్కలో చూడగలవు, నాలో చూడగలవు, నీలో చూడగలవు, ఈ పుస్తకంలో చూడగలవు. ఇక్కడ దేవుడు సర్వాంతర్యామి ప్రతి చోట ఉంటాడు. అదే విధంగా బిగ్ బాస్ లో నాగార్జున చూడయ్యా, నీకు బిగ్ బాస్ లో గెలవాలనే పట్టుదల ఉంటే బిగ్ బాస్ అనే వ్యక్తి నీకు, అతనే నీకు దైవం. బిగ్ బాస్ హౌస్ అనేది నీకు ఇది కోట. ఇక్కడ యుద్ధం గెలాలి, 10 మందిలో కప్పు సాధించాలి. ఆ తర్వాత ఏంటండి తర్వాత ఏంటి? ఇప్పుడు ఎంత కోటీశ్వరైనా టపక్కన చచ్చిపోయిన తర్వాత ఏంటి? మళ్ళీ ఇంకో జనంలో పందిలో పడతాడో కుక్కలా పడతాడు. మనం పని చేస్తున్నాం, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. బిగ్ బాస్ లో గెలిస్తే సో వాట్? ఎవడో అభివృద్ధి చెంది నేనెందుకు ఓట్లేయాలి? అభివృద్ధి చెందడానికి వెళ్ళాడయ్యా. చూస్తున్నారు, చూసిన తర్వాత మంచిని నేర్చుకుంటున్నారు. ఇతను చేసింది మంచి అని ఓటేస్తున్నాడు, ఇతను చేసిన చెడు. ఎవడో ఎమ్మెల్యే నేనెందుకు ఓటేయాలి? ఎవడో ఎంపీ అయితే నేనెందుకు ఓటేయాలి? సరే నువ్వు ఎమ్మెల్యే అవ్వయ్యా, సరే నువ్వు ఎంపీ అవ్వయ్యా, అవ్వడానికి నీకు స్థాయి లేదు. అంటే స్థాయి మీన్స్ ఆర్థిక స్థాయి కాదు, బలం, గట్స్, మాట్లాడే తెలివితేటలు నీకు లేవు. ఎవరో ప్రోగ్రామ్ చేస్తే బురద జల్లడం తప్ప ఇంకేమీ నీకు ఉండదు. నువ్వు ప్రోగ్రామ్ కండక్ట్ చేయి. ఇది మన సంస్కృతి కాదు. ఏది నీ సంస్కృతి? మధ్యలో పుట్టింది. నీ ప్యాంటు షర్ట్ ఫస్ట్ ఇప్పేసాయి, పంచి కట్టుకొని చెప్పి, అది నీ సంస్కృతి. నేనేం అనలేదు, నీది నా సంస్కృతి కాదు, నేనేం అనలేదు. నేను ఎలాగే ఉండొచ్చు, నా సంస్కృతి ఎలాగే. నేను ఇది నా అప్డేట్ అవుతూనే ఉంటది. నేను మోడరేట్ పోల్ సొక్క వేసుకుని కూడా భగవద్గీతను చదువుతాను, పంచి కట్టుకుని భగవద్గీత చదువుతాను. ఎందుకంటే అది సోషియాలజీ. నేను ఎలా ఉండాలి నాకు తెలియపరిచింది. ఇందులో ఓన్లీ గెస్ట్లే ఉంటారండి. ఎవరెవరు చివరి దాకా వచ్చినప్పటికీ ఎవరు సెలబ్రిటీలు వెళ్తారు, కామనర్స్ తొక్కేస్తున్నారు. సెలబ్రిటీ వెళ్తున్నారు కాదు, కామనర్స్ తొక్కేస్తున్నారు కాదండి. ఎవరు కరెక్ట్ గా ఉంటారో, శ్రేష్టత్వాన్ని ఎవరైతే ఉంటారో, భ్రష్టత్వాన్ని ఉండే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, శ్రేష్టత్వం ఉన్నవారు చివరి దాకా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళని చూడండి, వాళ్ళు అక్కడ ఉన్న 70, 80, 90 రోజుల్లో ఎలా ఆడి గెలిచారంటే, ఎందుకు కొంతమందిని సెలెక్ట్ చేసి తెస్తారంటే, కొంతమంది -పర్సన్స్ ని తెస్తారు, కొంతమంది +పర్సన్ ని తెస్తారు. అన్ని మంచి యాపిల్ పళ్ళు ఉంటే కుళ్ళిన యాపిల్ పండు మీకు ఎలా తెలుస్తుందండి? కుళ్ళుని యాపిల్ పళ్ళు ఉంటేనే మంచి యాపిల్ పళ్ళు తెలుస్తుంది. కొంతమంది సంఘంలో అన్ని రకాల వాళ్ళని తెచ్చి కూర్చోబెడతారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, ఇలా మీరు ఉండొద్దు. ఈ వ్యక్తిని చూడండి, ఇలా నడొద్దు. ఈ వ్యక్తిని చూడండి, ఇలా మాట్లాడొద్దు. ఈ వ్యక్తిని చూడండి, ఇలా మీరు ఉండండి అని చెప్పడానికి బిగ్ బాస్ అండి. అందరూ మంచి తీసుకొస్తే సన్యాసం, అందరూ ఎవరెవరికి ఏమనుకోరు, అందరూ అలా అదొక మఠం అవుద్ది, పీఠం అవుద్ది. మఠం పీఠం అంటే గుర్తొచ్చింది. బిగ్ బాస్ ఎందుకు చూస్తారు? మీ పిల్లలకి భక్తి ఛానల్ వేయొచ్చు కదా, భక్తి పాటలు పెట్టొచ్చు కదా, అది చూడమని చెప్పొచ్చు కదా. నా కొడుకు వేద పాఠశాలకి వెళ్తానంటే నేను డిఫరెంట్ వేద పాఠశాల పంపిస్తాను. ఓకే, నీ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే, నీ కొడుకులకి నీ పిల్లలకి వేద పాఠశాల పంపిస్తున్నావా? పంపించు. వేదం చదివిస్తున్నావా? చదివించు. భగవద్గీత చెప్పగలరా? రామాయణం చెప్పగలరా? ఫోన్ భక్తి టీవీ నీ ఇంట్లో ఎంతసేపు వేస్తున్నావు? ఉండదు. తెల్లారిసరికి వేస్తావు, అక్కడ నుండి ఎవడు కొట్టుకున్నాడు, ఎవడు తిట్టుకున్నాడు. అరే భక్తి టీవీ నిజమే, ఇది ఎంటర్టైన్మెంట్. నీకు మొత్తం చూడమని, నీకు ఇష్టమైతే ఆ ఛానల్ పెట్టు, లేకపోతే ఛానల్ పెట్టొద్దు. అది పాడు చేస్తున్నారు పిల్లల్ని. ఏది పాడు చేయలేదండి. నీ కొడుకులు వచ్చి కింద కామెంట్లు పెడుతుంటారు, అందులో మంచి పదాలు ఉన్నాయి లేదో చూసుకో. యూట్యూబ్ లో కొన్ని కామెంట్లు ఉంటాయి, అవి ఉండొద్దని యుద్ధం చేయి. కొన్ని పదాలు పెడతారు, అవి ఉండకూడదని యుద్ధం చేయి. అవి చెయ్యవు బిగ్ బాస్ మీద. ఏమండి తప్పు. ఎందుకంటే ఇందులో లేవా, ఎక్కడో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారండి బొంబాయిలో, ఒక్క తప్పు జరిగిందండి. బస్సు పడిపోయిందండి, యాక్సిడెంట్ చచ్చిపోయారండి 32 మంది. ఇంక బస్సు ఎక్కొద్దు అంటావా? మొన్న విమానం వచ్చేసి గుద్దీసింది, అంతా చచ్చిపోయారండి, ఒక్కడే బతికినండి. విమానం ఎక్కొద్దు అంటావా? ట్రైన్ వచ్చేసి పట్టణం మీద కూలిపోయిందండి, వద్దంటావా? కరెంట్ లో వేలు పెడితే చచ్చిపోయండి, కరెంటే వద్దంటావా? మంచి అందులో తీసుకోండి, చెడు అనేది ఉంటది, దాన్ని ఎరాడికేట్ చేయండి. మనం వేసిన పంట ఇది, పంట పండిందా? అలాగే కామెడీ పండిస్తున్నారు, ఇది ఒక రైతు కామెడీ పండిస్తున్నారు, వినోదాన్ని పండిస్తున్నారు, ఆనందాన్ని పండిస్తున్నారు, బాధను పండిస్తున్నారు, దుఃఖాన్ని పండిస్తున్నారు, సంతోషాన్ని పండిస్తున్నారు. పంట పండిస్తున్నారు అన్నట్టు అది పండిస్తున్నారు. ఈ పంటలో ధాన్యం పండింది తిను, గోధుమలు పండి తిను, నవపప్పు ధాన్యాలు పండి తిను. ఆ పంటలోనే అదే భూమిలోని గన్నేరు పప్పు కూడా పంట ఉంది. అసలు పంటే ఉండకూడదు, గన్నేరు పప్పు ఉందంటే గన్నేరు పప్పు తినడం మాని. చూసారా? తినడం మాని.
నువ్వు పంటలోని ఏది పనికి వస్తుందో అదే తిను, పనికిరైన పంటను తినమని. అలాగే ఇందులో కూడా పనికొచ్చినవి తీసుకో, పనికి మాలిని పక్కన పెట్టు. అలా ఉండకూడదని చెప్పేదే ఈ బిగ్ బాస్. నాగార్జున గారు ఒకటే అన్నారండి, మీరు ఈ భవబంధ ఇవన్నీ స్నేహాలు గీహాలు కాదు, మీ ఆట మీరు ఆడండి, మొత్తం నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, ఫైనల్ గా నేను ఏది దుష్టత్వం ఏది శిష్టత్వం నేను చూసుకుంటాను అన్నారు కదా. ఆయన ఒకటే ఫైనల్కి వెళ్తే ఒక మాట అన్నారు, నాపై నమ్మకం పెట్టి మీరు ఆడండి, నేనన్నీ చూసుకుంటాను, మీరు మిగతావన్నీ వదిలిపెట్టండి అన్నారు. దీని సంస్కృతిలో మాట చెప్తాం. భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకంలో ఉంది, మై సర్వాణి కర్మాణి సన్యాసాధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో భూత్వా యుద్ధస్య విగతశ్చర. మై సర్వాణి కర్మాణి, నీ సర్వకర్మలన్నీ సన్యాసాధ్యాత్మ చేతస అన్ని విడిచిపెట్టి సన్యాసం ఎవరిది నాపైన సన్యాసం, నీ హృదయంలో ఉన్న నాపై, నీ హృదయంలో నేనుంటే, బిగ్ బాస్ అనే వ్యక్తి నేనుంటే నాపై బిగ్ బాస్ పై విడిచిపెట్టే, నాగార్జునపై విడిచిపెట్టే, సన్యాసాధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో భూత. నిరాశ, నేను గెలవలేనేమో, లేకపోతే అధికంగా గెలిచేలేమో, నిరాశ నిర్మమో నిరాశ అంటే ఆశని, అంటే నిరాశ లేకుండా, నిర్మమో మమకారం లేకుండా, అంటే నాది నీది అది నువ్వు నావాడివి నువ్వు ఈ పక్కవాడివి ఇట్టాడు మమకారం, అయ్యయ్యో అని మమకారం లేకుండా, యుద్ధస్య విగత జ్వర అంటే కత్తితో పొడిసి అయ్యయ్యో రక్తం కారుతుంది, అయ్యో పాపం వీడు ఓడిపోతున్నాడు, నేను గెలిస్తే పాపం ఈ అమ్మాయి ఓడిపోద్ది, ఈ అమ్మాయి లోపలికి వెళ్తే బాగుండేమో, పాపం ఈ పాపం గీపం పక్కన పెట్టు, జ్వరం లేని విగతాన్ని విడిచిపెట్టు, యుద్ధానికి సిద్ధం కమ్ము. అంటే నా పైన నీ అంతరాత్మలో ఉన్న, నీ మనసులో ఉన్న నాపై అన్ని కర్మలు విడిచిపెట్టి నీ ఆటను వాడు. నిరాశ అనేది, మమకారం అనేది విడిచిపెట్టు, విగత జ్వరాన్ని కూడా విడిచిపెట్టు, అంటే అయ్యయ్యో పాపం అనేది కూడా విడిచిపెట్టి అని చెప్పారు కదా. అదే కదా ఇక్కడ సంస్కృతంలో మరి 3వ అధ్యాయం 30వ శ్లోకంలో ఉంది. సో ఇందులో నేను దాన్నే చూస్తున్నాను, మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? మళ్ళీ అడుగుతున్నాను, గీతలో ఎన్నిసార్లు అడుగుతున్నాను. కాబట్టి ఏంటంటే యద్భావం తద్భవతి. అవునండి, మీరు నేను ఇక్కడ పువ్వులు, మొగ్గలు, ఆకులు అని అన్న టైటిల్ పెట్టినా మీకు అందులో భూతే కనిపిస్తుంది అండి. పువ్వు అని రాసిన భూతే కనిపిస్తుంది, మొగ్గ అని రాసిన భూతే కనిపిస్తుంది, ఆకులను భూతే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచనలు ఉన్నారు. మీరు ఉపయోగించే భూత పదాలైనా సరే, నాకు ప్రతి భూత పదం పువ్వుల్లాగా, మొగ్గల్లాగా, ఆకుల్లాగా, కాండాల్లాగా చక్కగా, ఎందుకంటే నాకంతా ప్రకృతితోనే మమేకయ్యాను. అంటే నా బాట ప్రకృతి, అందులోనూ ఇందులోనూ ఎందులోనైనా భూతిని వెతికేవాడు బాట వికృతి. అబ్బా, నా బాట ప్రకృతి, నీ బాట వికృతి. ఇది ఇలాంటి చేష్టలు కాదు, విషయం విలువలు తెలియని వాళ్ళకి ఇది ఒక రోత. కానీ మంచిని చూసే వాడికి ఇది కాదు రోత, ప్రతి మాట ఒక గీత. అది వినే శ్రోత చక్కదిద్దుకోవచ్చు తన తలరాత, వినియోగించుకునే వాడికి అదొక వ్యక్తిత్వ వికాసపు పోత. అవునండి, ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. బిగ్ బాస్ హౌస్ లో నేను భగవద్గీతనే చూశాను. అది ఒక కురుక్షేత్రం, చదరంగం కాదు, రణరంగం. నిజమే, జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని పూర్తిగా నేను చూశాను. నాగార్జున గారు మాట్లాడే ప్రతి మాటలోని శ్రీకృష్ణ పరమాత్ముడు మాట్లాడే మాటనే విన్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అడిగే మాటలు అర్జునుడు అడిగే మాటలనే విన్నాను. కాబట్టి మీరు మంచిని చూడండి, మంచిని గ్రహించండి, సమాజానికి ఉపయోగపడేవి స్వీకరించండి. అంతేగాని ఎదుటి వ్యక్తితో బురద జల్లే ప్రయత్నాలు చేసి ఇది మన సంస్కృతి కాదు, మీ అందరికి మన అతనే కరెక్ట్, ఎవరు మన అనకూడదు, వద్దులే పేరు పెడితే బాగోదు, అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అంటూ మిమ్మల్ని ఏకి పారేస్తుంటారే, అందుకే ఏకేస్తారు. వద్దండి, మంచిని గ్రహిద్దాం, మంచిని పెంచుదాం, మంచినే చూద్దాం. తద్భావం తద్భావతి. ఎస్ఎస్ పట్నాయక్, పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.